హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 15 ఎకరాల పామాయిల్ అనమాట. మీరు చూస్తున్న ఈ రోడ్డు గ్రీన్ఫీల్డ్ హైవే అండి. సూర్యాపేట టు తెల్లదేవరపల్లికి వేసినటువంటి రోడ్డు అనమాట. ఇది 6 లైన్ రోడ్ అండి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఈ 15 ఎకరాల పామాయిల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం కాపుకి వచ్చేసిందండి పామాయిల్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసరికి పామాయిల్ బిట్ అండి. ఈ పామాయిల్ బిట్టు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఈ విధంగా అయితే పామాయిల్ బిట్ ఉంటుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే. మీరు చూసిన ఎదుర పామాయిల్ బిట్ అండి. మధ్యలో సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది. ఈ విధంగా పామాయిల్ మొత్తం కాపుకి అయితే వచ్చేసింది. చూడండి, ప్రతి చెట్టుకి గెరలు అయితే వచ్చాయండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 15 ఎకరాలండి. దీంట్లో దశల వారీగా మొక్కలు వేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న బిట్ మొత్తం 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బిట్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ కాపుకి వచ్చేసిందండి. కాపు రన్నింగ్లో ఉంది. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ అండి, ఖమ్మం డిస్టిక్, నియర్ సత్తుపల్లి అనమాట. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ గ్రౌండ్ వాటర్ వల్ల పామాయిల్ ఈలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 12 టన్నులు పైన వస్తుందండి. ఈ ఏరియాలో 12-13 టన్నులు ఈజీగా ఈలింగ్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది 3 అంగుళాల బోర్ అనమాట. 3 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుందండి దీని నుంచి. ఇది కాకుండా ఇంకా అడిషనల్గా ఇంకా 3 బోర్లు అయితే ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ 2.5-3 అంగుళాల బోర్లు ఇవి కూడాను. పామాయిల్ అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అయితే ఇస్తూ ఉన్నారండి. ఈ మధ్యలో ఒక 4 ఎకరాలు ఈ విధంగా ఒక 10 సంవత్సరాల మొక్క అయితే ఉంటుంది. ఇది ఒక 4 ఎకరాలు ఉంటుందండి. మిగతా మొత్తం ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు అనమాట. బిట్ అయితే చాలా బాగుంటుంది. గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇది మధ్యలో మనం ట్రాక్టర్లు వెళ్ళడానికి పోసుకున్నటువంటి దారి అండి ఇది. చూడండి, ఇది ఒక 5-6 సంవత్సరాల మొక్క అనమాట. కాపుకి వచ్చేసింది. ఇప్పుడు మనం లీజ్కి ఇచ్చినా కూడాను 80 నుంచి 1,00,000 రూపాయల వరకు లీజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ బిట్కి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర 20,000 పైన ఉంది కాబట్టి లీజ్ ఇచ్చేయచ్చు. ప్రతి చెట్టుకి గెలలు అయితే ఉన్నాయండి. రన్నింగ్లో ఉన్నటువంటి తోట అనమాట ఇది. ఎకరం కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు 45 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ అనమాట, కొద్దిపాటి తగ్గుదల అయితే ఉంటుంది. మంచి బిట్ అనమాట. గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అండి. 3 సర్వీసులు ఉన్నాయి, 3 బోర్లు ఉన్నాయండి. ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. గ్రీన్ఫీల్డ్ హైవేకి సుమారుగా ఒక 400 నుంచి 500 వరకు ఫేసింగ్ అయితే ఉంటుంది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి దీనికి మధ్యలో సర్వీస్ రోడ్ కూడా ఉందండి. అదొక 2 మంత్స్లో కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఇది చేనికి పడమర భాగంలో ఉన్నటువంటి మట్ రోడ్ అండి. ఈ మట్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం ఇట్లా పైకి వెళ్ళిపోవచ్చు గ్రీన్ఫీల్డ్ హైవేకి. గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసరికి మనకు ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. ఈ విధంగా కాపుకి అయితే వచ్చేసిన తోట అండి. ఇది ఉత్తరం ఫేసింగ్ అనమాట గ్రీన్ఫీల్డ్ హైవేకి. బిట్ అయితే చాలా బాగుంది. 45 లక్షలు చెప్తున్నారండి. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.